చింతల్ 128 డివిజన్ భగత్ సింగ్ లో కల సర్వే నెంబర్ 155లో ప్రభుత్వ స్థలం గతంలో సర్వే చేసిన ప్రకారం 3500 గజాలు, దాని ప్రకారం 26 లక్షల నిధులు మంజూరు చేయించాం. కానీ ఇప్పుడు 1200 గజాలు తక్కువ చేసి కాంపౌండ్ వాల్ కడుతున్నారని కార్పొరేటర్ రషీదా మహమ్మద్ రఫీ ఆరోపించారు. ఏ ప్రకారం కడుతున్నారని డిప్యూటీ కమిషనర్ ని కార్పొరేటర్ ప్రశ్నించారు. దానికి వారు స్కెచ్ మ్యాప్ చూపించారు. కానీ దానిలో ఎలాంటి కొలతలు లేవని, రెవెన్యూ వారి స్టాంపులు లేవు, కానీ మీరు ఎలా కడుతున్నారని నిలదీశారు. 2018లో సర్వే చేసినప్పుడు 3500 గజాలు ఉంది, కానీ ఇప్పుడు సర్వే ఎలా మారిందని ప్రశ్నించారు. బస్తీ ఏర్పడ్డప్పటి నుంచి ఈ స్థలం 3500 గజాలు ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు మారుతుంది? ఈ స్థలాన్ని స్కూల్ కానీ హాస్పిటల్ కానీ కట్టాలని కేటాయించాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థలాన్ని కాపాడతామని కార్పొరేటర్ తెలిపారు. భగత్ సింగ్ నగర్ సీనియర్ నాయకులతో కలిసి గాజుల రామారాం జీహెచ్ఎంసీ కార్యాలయంలో ధర్నా చేశారు. తక్షణమే పనులను నిలిపివేయాలని హెచ్చరించారు. ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు? మీరు స్కెచ్ చేతిలో లేకుండా ఇంజనీరింగ్ సెక్షన్, టౌన్ ప్లానింగ్ కానీ రెవెన్యూ స్కెచ్ లేకుండా మీరు వర్క్ ఎట్లా చేస్తున్నారు? మేము గవర్నమెంట్ ప్రభుత్వ స్థలం కాపాడినట్టు మేము ఇక్కడ ఉన్న తెలియమని అంటారు. ఇది గతంలో 30 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు అందరూ కాపాడుకొచ్చిన ప్రభుత్వ స్థలం. నిజంగా వాళ్ళకు అవసరం నీడి ఉంటే వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం చేస్తారు. అంతేకాని మీరు ఇంజనీరింగ్ వాళ్ళు వర్క్ ఎట్లా చేస్తారమ్మా? నాకు టెండర్ ఎప్పుడు పెట్టింది? టెండర్ డేట్ చేయడానికి 3 years అయిపోయిన వరకు టెండర్ కూడా మేము ఇచ్చిన మన రిపోర్ట్స్ ఇవన్నీ పేపర్లు ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇచ్చినాయి కదా. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టర్ దగ్గర మేము 10 సంవత్సరాల నుంచి మేము వచ్చినప్పటి నుంచి 1 ఇంచ్ కబ్జా అయినా కూడా దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. దాన్ని 1 ఇంచ్ కూడా మేము పోనీయాలి. అది గవర్నమెంట్ స్థలం, గవర్నమెంట్ చెందాలి. నిజంగా వాళ్ళకి చెందితే దానికి ఒక సిట్టింగ్ జడ్జ్ చేయాలి, లేకుంటే వాళ్ళ బీసీ కమిషనర్ రావాలి. కలెక్టర్ ఆధ్వర్యంలో ఎవరు నీడీ పీపుల్ ఉన్నారో అది కూడా కమిటీ చేయాలి. దాంట్లో మా భగత్ సింగ్ నగర్ కమిటీ ఉంటారు, దాంట్లో ప్రజాప్రతినిధి స్థానిక ఎమ్మెల్యే ఉంటారు, కార్పొరేటర్ ఉంటారు, దాంట్లో మీరు ఉంటారు, డీసీ గారు ఉంటారు, రెవెన్యూ వాళ్ళు ఉంటారు. ఎవరిని సెలెక్ట్ చేయాలనేది ఎవరు సెలెక్ట్ చేస్తారు? గవర్నమెంట్ ల్యాండ్ ఎవరు సెలెక్ట్ చేస్తారండి? లబ్ధిదారులను ఎట్లా సెలెక్ట్ చేస్తారు? లబ్ధిదారులను ఎట్లా తీస్తారో అది నాకు చెప్పండి. స్కెచ్ ఇస్తే కాదు సార్, స్కెచ్ ఇస్తే కాదు సార్. ఫస్ట్ మీరు ఇమీడియట్లీ పనా పడతారు. మళ్ళీ మా ఇచ్చి మాది ఇంప్లిమెంట్ చేయండి. ఫస్ట్ ఇచ్చింది ఇంప్లిమెంట్ చేయండి. ఇప్పుడు మానిపేట్ చేసి స్కెచ్ తెచ్చిరు అనుకుంటారు మీరు. ఆ స్కెచ్ లేదు, మీకు ఇంకా వర్క్ చేస్తున్నారు. మీరు స్కెచ్ ఇస్తారంటారు, మీ చేత స్కెచ్ లేదు. మీరు ఇంజనీరింగ్ సెక్షన్ లో ప్రెషర్ పెడుతున్నారు, డి ప్రెషర్ పెడుతున్నారు, ఈ ప్రెషర్ పెడుతున్నారు, ఏ ప్రెషర్ పెడుతున్నారు, టౌన్ ప్లానింగ్ ప్రెషర్ పెడుతున్నారు. మీరు ఎందుకు పెడుతున్నారు? మీ పర్సనాలిటీ పెట్టలేదు. మీ దగ్గర స్కెచ్ లేదు. ఇప్పుడు పని చేయండి, ఆర్డర్ చేయండి. ఇప్పుడు వర్క్ ఆపమని సార్ మీరు ఇప్పుడు ఇస్తా అంటారు. మీరు మా స్కెచ్ కూడా మా స్కెచ్ కొత్త స్కెచ్ చూస్తారా? గరీబ్ పిల్లలు చదువుకుంటారని స్కూల్ కడదాం, పేద పిల్లలు పేదలకి అవసరం పడతాయని హాస్పిటల్ కడదాం అనుకుంటున్నాం. దాంట్లో ఎవరు సొంత ప్రయోజనాలు కాపలే. మాకంటే ముందున్న ప్రజాప్రతినిధులు కూడా ఆపుకుంటూ వచ్చారు. దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మీరు రాత్రి కట్టాల్సిన అవసరం ఈ కూడా జన్మ పేపర్లు చూపించి ఇంకా మీరు రిపోర్ట్ చేయండి, ఆపాలని మాట్లాడతారు డీసీ గారు. యువర్ ద డిప్యూటీ కమిషనర్. నేను చెప్పొచ్చు సార్, మీకు స్టాంప్ లేదు, డ్రాఫ్ట్ లేదు, మెజర్మెంట్ లేవు. మీరు ఇంజనీరింగ్ వాళ్ళకి మీద ఎట్లా ప్రెషర్ పెడతారు? ఎందుకు చేస్తారు మీరు ఇంజనీరింగ్ వాళ్ళు? మీ పేరు పెట్టిన రాయన మీడియా కూడా వచ్చారు అందరూ. రెవెన్యూ మాకు ఇచ్చుకోండి, రెవెన్యూ స్టాంప్ తో ఇచ్చుకోండి. 3 సార్లు మా ఎస్ఐ గారి రిపోర్ట్ రాసిన చూడండి. డిమాండేషన్ అయినప్పుడు మీకు గుర్తుంది కదా ఎస్ఐ గారు. అప్పుడు ఎస్ఐఆర్ బుక్ అయింది, మేము కంప్లైంట్ పెట్టినాం. ఇది ప్రభుత్వ స్థలం, దీనికి ఛార్జ్ షీట్ వేసారు, కోర్టులో పిటిషన్ వేసినాం. పైన డీసీ గారు కంప్లైంట్ పెట్టారు సార్. అది పైన డీసీ గారు కంప్లైంట్ చేశారు, డిమాండ్ చేసి డీసీ గారేమో కట్టేస్తున్నారు. పోలీస్ డీసీ గారేమో వాళ్ళే కంప్లైంట్ పెట్టారు. మేము అఫీషియల్ గా మేము వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే ఇట్లా జరుగుతుంది సార్ అంటే ఆయనే కంప్లైంట్ ఇచ్చారు. ఇదే రాని స్కెచ్ లేకుండా, మార్కింగ్ లేకుండా, షాప్ లేకుండా